హైదరాబాద్ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జాద్ హౌస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. హైదరాబాద్ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జాద్ హౌస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. इधर ऊपर से चढ़े హైదరాబాద్ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జాద్ హౌస్ భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 మృతి చెందారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, ఈ ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదం జరిగిన సమయంలో ఎంతమంది అక్కడ ఉన్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో వచ్చేసి షార్ట్ సర్క్యూట్ వల్ల వచ్చేసి అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 16 మంది వచ్చేసి మంటల్లో చిక్కుకున్న వారిని వచ్చేసి హాస్పిటల్కు పంపించారు రెస్క్యూ టీం ద్వారా. దాంట్లో వచ్చేసి అక్కడికక్కడే అంటే ఆ అగ్ని ప్రమాదంలో ఏసీ కంప్రెసర్ అనేది పేలడం వల్ల అక్కడే దాదాపు 3 అనేది మృతి చెందారు. దాంతో పాటుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మరో 4 చనిపోయారు. దాంతోని ఒక 2 చిన్నపిల్లలు కూడా దాంట్లో చనిపోయారు. మొత్తం మృతుల్లో వచ్చేసి 2 మహిళలు, 4 వచ్చేసి పురుషులు, 2 మహిళలు, దాదాపు వచ్చేసి 9 మంది చనిపోయినట్టుగా వచ్చేసి ఇప్పటికే చెప్తున్నారు. దాదాపు అక్కడికి స్పాట్కి వచ్చేసి 10 అంబులెన్స్ వచ్చేసి ఆ 10 అంబులెన్స్ వల్ల మలక్పేటలోని యశోద హాస్పిటల్ కూడా పంపించినట్టుగా వచ్చేసి సమాచారం ఉంది. దాంట్లో చిన్నారులతో పాటుకు వచ్చేసి 13 మందిని హాస్పిటల్కు తరలించినట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు బిల్డింగ్ లో దాదాపు 30 మంది వరకు కూడా లోపల ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ ద్వారా డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది, జిహెచ్ఎంసీ వాళ్ళు, పోలీసులు సైతం కూడా అక్కడ ఉన్నారు. ఇప్పటికే అక్కడికి వచ్చేసి ఏదైతే దానికి సంబంధించిన ఆ పరిధిలోని ఏసీపీ కూడా వచ్చేసి విజిట్ చేశారు. డీసీపీ, ఏసీపీలు కూడా విజిట్ చేసేసి ఈ ఘటనా స్థలంలో ఏ విధంగా జరిగిందని కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ కూడా నెంబర్ చెప్పలేకపోతున్నాం, కానీ లోపల ఎంతమంది ఉన్నారు, బయట వచ్చేసి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళ సంఖ్య దాదాపు 16 మందికి ఉంది. చనిపోయిన వాళ్ళు వచ్చేసి మృతులు ఇప్పటికే 8 నుంచి 9 వరకు అనేది చెప్తున్నారు. అంటే లోపల ఇంకా ఎంత మంది ఉన్నారు అనేది, ఎంతమంది బయటకు వచ్చారనేది కూడా కరెక్ట్ నెంబర్ అనేది చెప్పలేకపోతున్నాం కుమార్. దాంతో పాటుగా అగ్నిమాపక సిబ్బంది వచ్చేసి ఇప్పటికే వచ్చేసి 5-6 బృందాలు అనేది ఇక్కడికి వచ్చాయి. దాదాపు వచ్చేసి ఫైర్ సిబ్బంది ఒకటి ఇది ఫైట్ ఫైర్ అనే ఒక మాపకంతో కూడా వచ్చేసి మంటలు ఆపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా అదుపులోకి రాలేదు. వేచి చూడాలి. ఇంకా ఒక 1 అవర్ లో వచ్చేసి లోపల ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ప్రమాదం నుంచి బయటకు వచ్చారనే సమాచారం కూడా తెలుసుకోవాలి. అయితే రంజిత్, అంటే సహాయక చర్యల విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, అలాగే ప్రమాద స్థాయి ఎంత మేర ఉండే అవకాశం ఉంది? దాదాపు ఇప్పటి వరకు వచ్చేసి ప్రమాదం వచ్చేసి ఒక 20-30% మాత్రమే వచ్చేసి ఇక్కడ అంటే ఆపడం జరిగింది. ఇంకా లోపలికి వెళ్ళడానికి అనేది ఆ ఫైర్ అనేది ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే అప్పటికీ కూడా అగ్నిమాపక సిబ్బంది వచ్చేసి ప్రయత్నాలు మాత్రం ముమ్మరం చేస్తున్నారు.
కానీ లోపలకి వెళ్ళి లోపల అంటే ఈ మంటలు ఆపితే కానీ లోపల అసలు ఏం జరిగింది, ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది బయటకు వచ్చారు అంటే చికిత్స పొందుతున్న వాళ్ళు కూడా 4 చనిపోయినట్టుగా సమాచారం ఉంది. కానీ లోపల ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా కరెక్ట్ గా సమాచారం అనేది తెలియట్లేదు. కానీ రిస్క్ ఆపరేషన్ మాత్రం కూడా ముమ్మరం చేస్తున్నారు. అసలైన విషయాలు రావాలంటే ఒక 1 అవర్ లో వచ్చేసి ఈ మంటలు అనేది కొద్దిగా అదుపులోకి తీసుకొచ్చినట్లయితే అసలు విషయాలు కూడా బయటకు వచ్చే పద్ధతులు కనబడుతున్నాయి. అయితే రంజిత్, ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఏంటి? అక్కడ స్థానికులు ఏమని చెప్తున్నారు? అంటే ఈ గుల్బర్గా హౌస్ లో వచ్చేసి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందనేది కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దానితో పాటుగా అంటే ఈ ప్రమాదం జరగడం వల్ల దానికి సపోర్ట్ గా ఏసీ కంప్రెసర్ పేలడం వల్ల అనేది దానిలో ఉన్న వాయువు వల్ల ఏంటంటే ఒక్కసారిగా మంటలు వ్యాపించేసి ఈ కంప్రెసర్ పేలుల వల్ల వచ్చేసి అక్కడికక్కడ ముగ్గురు చనిపోయారు. అది దానికి సపోర్ట్ కావడం వల్ల వచ్చేసి ఆ రూమ్ మొత్తం కూడా దట్టమైన మంటలతో పాటుగా వచ్చేసి చుట్టూ పొగలు వ్యాపించడం వల్ల కూడా ఇదంతా కూడా స్పాన్ ఒక 30 minutes లోనే జరిగింది. కాబట్టి అసలైన అంటే లోపలికి వెళ్ళడానికి ఇటు ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇవ్వడం కూడా త్వరగానే ఇచ్చారు. దానివల్ల వచ్చేసి ఇమ్మీడియట్లీ కూడా ఫైర్ సిబ్బంది కావచ్చు, లోకల్లో ఉన్న డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అందరూ కూడా ఇమ్మీడియట్లీ అనేది అక్కడికి రావడం జరిగింది. కానీ ఆ మంటలు మాత్రం అదుపులోకి వచ్చే పరిస్థితులు మాత్రం కనపడలేదు. రైట్, థ్యాంక్ యూ రంజిత్. హైదరాబాద్లోని మీర్ చౌక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో మంటలు చెలరేకాయి. ఉదయం 6:30 సమయంలో భవనంలోని మొదటి అంతస్తులు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సెల్లార్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఘటనా స్థలంలోనే 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 చనిపోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఏసీ కంప్రెసర్ పేలడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.